మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం మాఘ పౌర్ణమి సందర్భంగా అయితే మాత్రం భక్తులతో కిటకిటలాడింది. వేలాది మంది భక్తులు వేకువజామునే అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. సమీపంలో గల సముద్ర స్నానం అనంతరం మాఘ పౌర్ణమి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని వేలాది మంది అయితే వ్రతాలను ఆచరించారు. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించినంత మాత్రాన సకల పాపాలు తొలగిపోవడంతో పాటు వారికి ఉన్న కష్టాలు కూడా తొలగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకంతో ఈ మాఘ పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు ప్రతి ఏటా కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే అన్ని మాసాల్లో కల్లా మాఘమాసం ఎంతో ముఖ్యమైనదని ప్రాముఖ్యత పొందిందని, భీష్మ ఏకాదశి తర్వాత వచ్చే ఈ పౌర్ణమి ఎంతో ప్రాచుర్యత పొందిందని, పౌర్ణమి రోజున సముద్ర స్నానాలు, నదీ స్నానాలు చేసి స్వామివారిని అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకొని స్వామివారి వ్రతాన్ని ఆచరించినంత మాత్రాన కష్టాలు తొలగిపోవడంతో పాటు అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో విరాజిల్లుతారని, వర్ధిల్లుతూ ఉంటారని చెప్పేసి ఇక్కడ పురోహితులతో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను అయితే చేశారు. అలాగే స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగేలా అయితే మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం ఆలయ అధికారులు ఇప్పటికే చేశారు. మాఘమాసం మాఘేవా మాధవే మాసి కార్తికేవా శుభేదినే అని స్కాంద పురాణంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నారద మహామునికి తెలిపిన విషయం. మాసములన్నింటిలోనూ కూడా మాఘమాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మాఘమాసంలో ఏకాదశి, భీష్మ ఏకాదశి వస్తుంది. అందులోనూ తరువాత వచ్చే పౌర్ణిమ మాఘ పౌర్ణిమ అంటారు. ఈ మాఘ పౌర్ణిమ నాడు సముద్ర స్నానానికి ప్రతీకి. ఎవరైనా సరే ఏడాదికి ఒక పర్యాయం వచ్చే ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణిమ నాడు స్నానం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం. తర్వాత చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సత్యనారాయణ స్వామి వారి వ్రతం. స్నానం అయిన చేస్తే ఎంత పుణ్యమో సత్యనారాయణ స్వామి వారి సన్నిధానంలో వ్రతం చేసినా అంతటి ఫలితం లభిస్తుంది. దంపతియుక్తంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరించాలి. అలాగే మీరు దగ్గరలో ఉన్నటువంటి సముద్రానికి వెళ్ళి ఈ మాఘమాసం ఈ పౌర్ణమి రోజున స్నానం చేస్తే మీరు చేసినటువంటి దోషాలన్నీ తొలగిపోయి, పాపాలన్నీ తొలగిపోయి మీకు అంతకీ కూడా మంచి జరుగుతుంది. మీరు చేసే కార్యక్రమం అన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరుతుందని మనకి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మాఘమాసం పౌర్ణమి నాడు అందరూ కూడా సముద్ర స్నానం చేయాలి. అవకాశం ఉన్న వారందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించాలి. జై సత్యదేవ.